ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 8 కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ లైస్. అబద్ధాలు చెప్పడం మనం విడిచిపెట్టాలి. ఈ అబద్ధాలు చెప్పడాన్ని దేవుడు చాలా ద్వేషిస్తాడు. అంతేకాదు అబద్ధాలు చెప్పకూడదు అని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. సామెతలు 12:22 సెలవిస్తుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే మనం సత్యము చెప్పిన ప్రతిసారి కూడా ఆయన సంతోషపడతాడు. అలాగే మన అబద్ధం చెప్పిన ప్రతిసారి కూడా ఆయన చాలా అసంతృప్తి చెందుతాడు. అంతేకాదు అబద్ధాలకి జనకుడు సాతాను. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం మనం విడిచిపెట్టాలి. ఈ అబద్ధాలు అనేవి మనకి హాని కలిగిస్తాయి, అలాగే ఇతరులకు కూడా హాని కలిగిస్తాయి. ఈ అబద్ధాలు మనం అనుకోవచ్చు టెంపరీగా అబద్ధం చెప్పి మనం మేనేజ్ చేసిన సిచ్యువేషన్ అనుకుంటాం, కానీ అది మనకే నష్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడు కూడా సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి. గివ్ అప్ లైస్ అండ్ టెల్ ద ట్రూత్ ఆల్వేస్. అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యం చెప్పడం మనం నేర్చుకోవాలి. ఈ సత్యం చెప్పడం వల్ల మనకి సమాధానం వస్తుంది. మన లైఫ్లో మన కాన్ఫిడెన్స్ దేవుడు మనకు దయచేస్తాడు. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 వాక్యం సెలవిస్తుంది, మనం ఒకరికొకరు అవయవులై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అని పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం విడిచిపెట్టి ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా సత్యమే మనం మాట్లాడుకోవాలి. దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే. మనం ఎప్పుడు కూడా నిజం మాట్లాడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి గివ్ అప్ లైస్ అండ్ టెల్ ద ట్రూత్ ఆల్వేస్. అబద్ధాలను విడిచిపెట్టి ఎప్పుడూ సత్యమే మనం మాట్లాడతాం. గాడ్ బ్లెస్ యూ.